దేశాలు వాటి వింత రూల్స్ గురించి తెలుసుకుందాం. సింగపూర్ లో చూయింగ్ గమ్ తింటే ఫైన్ వేస్తారు. అంటే తినేసి పబ్లిక్ ప్లేసెస్ లో స్పిట్ అవుట్ చేస్తారు కదా, ఊసేస్తారు కదా, అట్లా చేస్తే కనుక భారీ ఫైన్లు వేస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే చూయింగ్ గమ్ తినడం ఏమి ఇల్లీగల్ కాదు, కానీ ఇంపోర్ట్ చేసుకున్న అమ్మినా సరే నేరం. $1,00,000 ఫైన్ వేస్తారంట. స్విట్జర్లాండ్ లో నైట్ టైం టాయిలెట్ ఫ్లష్ చేయకూడదట. వాళ్ళ భాషలో నచ్ టు హే ఆర్ నచ్ టు క్వైట్ అవర్స్ అని అర్థం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎనీ లౌడ్ నాయిసెస్, మ్యూజిక్లు కానీ, వాక్యూమ్ క్లీనింగ్ కానీ, బాగా సౌండ్ వచ్చేలాగా టాయిలెట్స్ ఫ్లష్ చేయడం కానీ ఇలా చేయకూడదు. వాళ్ళ స్లీప్ డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పి. గ్రీస్ లో హిస్టారికల్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు హీల్స్ వేసుకోకూడదు. ఆ పాయింటెడ్ హీల్స్, షార్ప్ హీల్స్ వేసుకుని ఏన్షియంట్ హిస్టారికల్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు ఆ క్రాక్స్ కానీ లేదంటే స్క్రాచెస్ కానీ పడ్డాయంటే €900 ఫైన్ వేస్తారట. జపాన్ లో ఓవర్ వెయిట్ ఉంటే ఫైన్ వేస్తారట. మెటాబో అనే ఒక లా కూడా ఉంది. అబ్బాయిలకైతే వేస్ట్ లైన్ నడుము కొలత 33.5 ఇంచెస్ ఓకే, అమ్మాయిలకైతే 35.4 ఇంచెస్. ఇంతకు మించి దాటితే కనుక ఆ కంపెనీ చెందిన ఎంప్లాయర్ కి ఫైన్ వేస్తారు. ఒకవేళ ఇంట్లో ఉండే వాళ్ళు ఓవర్ వెయిట్ అయితే కనుక లోకల్ గవర్నమెంట్స్ కి ఫైనాన్షియల్ పెనాల్టీస్ వేస్తుందంటే జపాన్ గవర్నమెంట్. ఇక సమోవా అనే దేశంలో మీ భార్య, మీ వైఫ్ బర్త్డే కానీ మర్చిపోయారంటే క్రిమినల్ అఫెన్స్ గా పరిగణిస్తారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కిస్సింగ్, హగ్గింగ్ అండ్ ఇంటిమేట్ రొమాంటిక్ గా పబ్లిక్ ప్లేసెస్ లో బిహేవ్ చేస్తే ఈవెన్ మ్యారీడ్ కపుల్ అయినా సరే ఫైన్లు వేస్తారు, కొన్నిసార్లు జైలుకు కూడా పంపిస్తారట. ఇక థాయిలాండ్ లో ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు అండర్వేర్ లేకుండా వెళ్లకూడదట. పబ్లిక్ అఫెన్స్ గా భావించి అరెస్ట్ చేస్తారట. ఇక చైనా రీఇన్కార్నేషన్ అనేది ఇల్లీగల్ అంట. మళ్లీ పుట్టడం అనేది ఇల్లీగల్, గవర్నమెంట్ నుంచి కనుక అప్రూవల్ తీసుకోకపోతే. అన్ని వింత రూల్స్ విన్నారు కదా. మీకు వా ఏమన్నా రూల్ పెట్టావా అనిపించిన వింత రూల్ ఏంటి? ఏ దేశానికి మీరు నెంబర్ 1 ర్యాంక్ ఇస్తారు?